అదే ఏడుపుకి కారణాన్ని పోగొట్టాలి. ఎలా పోగొట్టాలంటే మళ్ళీ ఏడవకుండా చేయాలి. ఒక విషవృక్షాన్ని కొట్టేటప్పుడు కొమ్మలు నరికి సూరుకుంటే ఎలా అండి, మళ్ళీ చిగురించే ప్రమాదం ఉంది. అది ఎలా తీయాలి, మూలంతో సహా పెకలించాలి. అవునా లేదా? కనుక దుఃఖాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ దుఃఖం తీరిందని సంతోషించడం కాదు, మళ్ళీ వస్తుంది మరో రూపంలో దుఃఖం. దుఃఖాలన్నీ కలగడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? దుఃఖాలకు అసలు కారణం ఏమిటి? పాపం. పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం. ఇది ఫార్ములా, యూనివర్సల్ ఫార్ములా. కనుక దుఃఖానికి కారణం ఏమిటి? పాపం. ముందు పాపం పోవాలి. పాపానికి కారణం ఏమిటి? ఇప్పుడు అజ్ఞానం. ఇందాక ఎవరో అన్నారు పెద్దవారు, మంచి మాట చెప్పారు. అజ్ఞానం వల్ల పాపం చేస్తాం. అంటే ఇంకా రూట్ కాదు అది. అంటే వేరు తీసేస్తే పాపం తీయడం, దుంప తీసేస్తే అజ్ఞానం తీయడం. అది దీనే దుంప తెంచారండి అంటారు ఇక్కడ. దుంప తెంచుట అంటే రూట్ కాజు తీసేయాలండి ఇక్కడ. అది ఎవరూ తీయలేరు. మీరు ఎంత ప్రార్థన చేసినా, తపస్సులు చేసినా అప్పుడు దుఃఖం ఎవడైనా తీసేయవచ్చు. మరో దుఃఖం మరొకటి వస్తుంది, అంతే కదా. ప్రస్తుతానికి దుఃఖం పోతే చాలండి అంటాం, మనమే అన్నాం ప్రస్తుతానికని. మళ్ళీ మరొకటి వస్తుంది ఇక్కడ. కానీ దుఃఖం మళ్ళీ లేకుండా చేయాలంటే అవిద్య, అజ్ఞానం లేకుండా చేయాలి. అది చేసే శక్తి ఎవ్వడికి లేదండి, ఈశ్వరుడికి తప్ప. అది దుఃఖాన్ని సమూలంగా ఎవడు నాశనం చేయగలడో వాడి పేరు రుద్రుడు, దుఃఖనాశకుడు, అంటే ఆనందప్రదాత. ఇది తెలిసాక రుద్రాని మనసారా పిలుస్తామా లేదో చెప్పండి ఇక్కడ. కనుక రుద్ర అని మాటకు అంత శక్తి ఉందండి. వేదంలో ఉపనిషత్తులో చెప్తారు, శ్రీ రుద్ర 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 అనుకుంటే చాలు దుఃఖనాశనం జరుగుతున్నారు. దుఃఖనాశనం, పాపనాశనం, అజ్ఞానాశనం 3 జరిగితే చాలదా? కానీ గురువు పేరు రుద్రుడు. గురువు పేరు రుద్రుడు. గురువు ఏం చేస్తాడంటే నీకు కేవలం పాఠాలు నేర్పడు, నీ అజ్ఞానాన్ని తీసేస్తాడు. అజ్ఞానం తీసేస్తే చాలు దుఃఖాలన్నీ పోతాయి ఇక్కడ. అందుకే రుద్రుడు సాక్షాత్ గురువుగా నమస్కరిస్తాం మనం. అదే రుద్రాయ నమః అంటే చాలు. గురువుగా అజ్ఞానాన్ని పొగడతాడు. ముందు పైన దుఃఖం తీసేస్తాడు, పాపం తీసేస్తాడు, అజ్ఞానం తీసేస్తాడు. ఇంకేం కావాలండి? అందుకే రుద్రునికి నమస్కారం చేసుకుంటూ వేదమే అనేక చోట్ల చెప్పింది. ఈ రుద్రుడే బ్రహ్మదేవుడికి వేద విజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇదంతా అందుకే యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని యజుర్వేదంలోని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తున్న మాట ఇది ఇక్కడ. అతన్నే రుద్ర అని ఆ ఉపనిషత్తులోనే వస్తుందండి ఇక్కడ. రుద్ర రూపంలో ఆయన సమస్త వేద విద్యలని బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రదానం చేశాడు. అందుకే బ్రహ్మకు కూడా గురువైన రుద్రునికి నమస్కారం.